ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో నటించి చేసిన సినిమాలు చేయించిన మీరు ఇప్పటి వాళ్ళతో బుడబడాలతో సినిమాలు తీయాలంటే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? పెద్దగా ఏమీ అనిపించదండి. నేను ఇందాక చెప్పినట్టు నేను యంగేజ్లో వచ్చాయి కాబట్టి నాకు ఇంకా నేను స్టిల్ యంగే. వాళ్ళు మనతో ఆడుకుంటే మనం వాళ్ళతో పాటు ఆడుకుంటాం అనే ఫీలింగ్. పెద్ద నాకేమి డిఫరెన్స్ అనిపించదు కానీ బట్ కొన్ని వీ హ్యావ్ టు లీవ్ సర్టన్. ఇప్పుడు మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా. మన పిల్లలు కొన్ని ఏం కోరుకుంటారో అట్లాగే వాళ్ళలో కూడా కొన్ని ఉంటాయి. అందుకని నేను అదొరట్లాగా ఎగిరి దూకి పడిపోయి సంవత్సరానికి వాళ్ళతో వీళ్ళతో 3 సినిమాలు తీయాలని అనుకోవట్లేదు. హ్యాపీగా ఉన్నాను. బట్ సమ్వేర్ నేను కూడా ఎక్కడో అంటే ఎస్ట్రాలజీ మీద గట్టిగా నమ్మకంతో అయితే నేను వెళ్ళను. బట్ ఎస్ట్రాలజీకి కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చాను ఒక విషయంలో. ఓకే, ఎట్లా? మా ఫాదర్కి ఒక ఫ్రెండ్ ఉండేవారు, అంటే రామకృష్ణ సిద్ధాంత్ గారు. ఆయన మంచి బిజినెస్ మ్యాన్. మా పక్కన ఆయనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ షాపులు ఉండే విజయవాడ. ఆయనకి బాగా పట్టుంది ఉపాసకులు. ఆయన బాగా చదివారు. ఆయన ఎవరు పడితే వాళ్ళకి చెప్పేవారు కాదు. కానీ నేను ఒకసారి ఇట్లా 90లో మనం జగదేవుడు రిలీజ్ చేస్తూ ఉంటే ఏమయ్యా ఒకసారి నా దగ్గర రావా నువ్వు అన్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో విజయవాడ వెళ్తే నువ్వు రా ఒకసారి అని వెళ్ళాను. ఎప్పుడు అనుకుంటున్నావా సినిమా రిలీజు అని? మే 9 అనుకుంటున్నానండి జగదేవి. మే 9 అబ్బో తుఫాన్ వస్తాయా? భయంకరమైన తుఫాన్ వస్తుంది. కానీ తుఫాన్ మించిన డబ్బులు వస్తాయ్యా, రిలీజ్ చెయ్యి. ఆ రోజు మిస్ అవ్వమాక, బట్ రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి నాకు కనపడవా? అలాగేనండి ఏదో చెప్పారులే ఆయన. మేలో తుఫాన్ రావటం ఏంటి అని వచ్చేసాను. నిజంగా తుఫాన్ వచ్చిందండి. తుఫాన్కి మించి డబ్బు వచ్చింది. అవును. తర్వాత ఎప్పుడో 1.5-2 నెలల తర్వాత వెళ్ళాను. వెళ్తే అన్నారు, ఏమయ్యా నువ్వేం చేస్తావంటే 100 రూపాయలు రోజుకి బ్యాంకుకి పంపించి రూపాయి నోట్లు తెప్పించు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చించుతా కూర్చో. ఒక సంవత్సరం చించవయ్యా, అది నీకు తక్కువ నష్టం. నువ్వేమైనా వ్యాపారం చేసి దానికంటే చాలా ఎక్కువ నష్టం వస్తుంది అన్నాడు. మొన్న బాగానే చెప్పాడు కానీ ఇప్పుడు ఇలా చెప్పాడండి. ఏ వ్యాపారం చేయకుండా ఎక్కడ కూర్చుంటాం, ఏదో నష్టం వస్తుందని. ఇప్పుడు వర్షం వస్తుందని చేస్తే గొడుగు పట్టుకుంటాం కానీ టూ మచ్ లేడుకుని. ఆ తర్వాత నిజంగానే ఆయన చెప్పినట్టుగా కొద్ది రోజులకి రామారావు గారి సినిమా రిలీజ్ చేస్తున్నాను, బ్రహ్మర్షి విశ్వామిత్ర. నేను ఆయనతో అభిమానంతో వెళ్ళి ఆ బ్రహ్మర్షి విశ్వామిత్ర కొన్నా. టోటల్ ప్రింట్ కాస్ట్ రాలేదు. అవును, భయంకరమైన లాస్ ఆ సినిమా. అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత నాకు అసమేధం గోవింద వరుస పెట్టి ఫట అన్ని డౌన్. సరే మళ్ళీ వెళ్ళాను. ఏంటండి మీరు చెప్పినట్టుగా, అంటే నేను చెప్పాను కదయా నువ్వు చెయ్యొద్దని. చేయకుండా ఎట్లా ఉంటామండి? లేదు ఇప్పుడు మందు బాగుంటుంది. అప్పుడు నేను ఏదో చిన్న సినిమా చేద్దాము, చిరంజీవి గారికి ఇంకా టైం పట్టేటట్టుందిలే అని చెప్పి నేను జస్ట్ 30 కోట్లు పోయిందా 3 సినిమాలు? పోయి ఉంటుందండి డెఫినెట్గా. దెన్ ఐ కాల్డ్ అప్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. అప్పుడు ఆయన భూమిలో ఉన్నారు. అవును. ఆయన ఫోన్ చేశాను. ఊరిని అన్నపూర్ణ స్టూడియోస్ పక్కన ఆఫీస్ ఉండేది. ఫోన్ చేసి కృష్ణారెడ్డి గారు ఒకసారి కలవాలని. అయ్యా ఇక్కడే ఉన్నాను సార్ షూటింగ్లో, నేను వెళ్తే మీ దగ్గరికి వచ్చి వెళ్తాను అని వచ్చారు సార్. సార్ వెంటనే సినిమా మొదలు పెడదాం సార్, నెక్స్ట్ ఇంకొక చిన్న సినిమా అయిపోద్ది, అవగానే మొదలు పెడదాం, పలానా చోట పలానా స్టోరీ ఉంది కొనుక్కురండి అని. అప్పుడు శుభలగ్నం. ఓకే. ఇంకా శుభలగ్నం తర్వాత మళ్ళీ అందుకుంది సార్. మళ్ళీ ఇప్పుడు తిరిగి చూడలేదు. అందుకని నేను కొద్దిగా దానికి రెస్పెక్ట్ ఇచ్చామండి. ఎలక్షన్స్లో నుంచుంటున్నాను ఎలాంటి ఏమి ఆయనకి నేను ఎప్పుడు వెళ్ళి చెప్పలేదు. కానీ ఇట్లా మొన్న 2004 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 9లో ఒకసారి మళ్ళీ ఆయన హెల్త్ బాగాలేదంటే విజయవాడలో చాలా సంవత్సరాలు అయింది చూసి అని చెప్పి వెళ్ళాను. వెళితే మళ్ళా సేమ్ ఇదే చెప్పారు, ఏమయ్యా నీకు సెప్టెంబర్ నుంచి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది, నాన్నగారు ధర్మరాజు గారు కూడా కాలం చేస్తారు 3-4 నెలల్లో, ఒక 6-7 ఏళ్ళు జాగ్రత్తగా ఉండవా, 2017 వరకు నెమ్మదిగా ఇళ్ళు, సినిమాగా ఏం తీయొద్దులే, 17 జనవరి నుంచి మొదలుపెట్టు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడవు నువ్వు అని చెప్పి సరే వచ్చేసానని. కరెక్ట్గా 3 నెలల్లో ఫాదర్ పోయారు. 2010 జనవరి 30 నాన్నగారు పోయారండి.
మన బుద్ధి ఎక్కడ పోతుందండి, మనం సినిమా తీయాలి కదా, సినిమా కుక్క తోక వంకర అన్నట్టు. అది వ్యసనం. వ్యసనం. వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, అది ఉంది. అప్పుడే శక్తి స్టార్ట్ చేస్తాం. శక్తి బాగా డిసప్పాయింట్ చేసింది. కెరీర్లో ఒక్క సినిమాలో 25 కోట్లు పోవటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అందరూ కష్టపడ్డారండి పాప ఆ సినిమా కోసం, ఎవ్రీబడి. బట్ రాంగ్ సబ్జెక్ట్. నేను నా వైఫ్ చెప్పింది, అమ్మవారు శక్తిపీఠాలు తీయటువంటి జోక్ కాదు, ఎంత భక్తి శ్రద్ధలు ఉండాలండి, అది మీరు తీయొద్దు, మీరు ఆల్రెడీ గోవింద ఒకసారి తీసి తప్పు చేశారు, అదే దేవుడితో పరాజకాలు ఆడకూడదని. అట్లాగే నేను బాగా అభిమానించే నాకు బెస్ట్ ఫ్రెండ్ రజనీకాంత్ గారిని ఇట్లా ఏం చేస్తున్నావు అని అడిగితే ఇది చెప్పాను. వద్దొద్దు, అమ్మవారి పేరు పెట్టి శక్తి ఆ సినిమా వద్దు అన్నాను. నేను ముందుకు వెళ్ళిపోయాను సార్, మొదలు పెట్టాను అంటే, సరే ఆ పూజలు ఈ పూజలు చేస్తున్నారు, అది ఒకటి బాగా